నమస్కారం అండి. నా పేరు తన్మయ. మరపురాని కథలకి స్వాగతం. నాలాగే వింటున్న వాళ్ళందరూ కూడా తెలుగు భాషాభిమానులు అనుకుంటున్నాను. అసలు తెలుగులో ఎన్ని చక్కటి మధురమైన కథలు ఉన్నాయి కదండి. నాకైతే ఆ కథలు వింటుంటే చెప్తుంటే చిన్నతనమే జ్ఞాపకం వస్తుంది. మీకు కూడా అలాగే అవుతుందేమో అని ఆశిస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు, ఎన్నో కథల్లో కొన్ని కథలైనా ఇలా చెప్పుకుని విందాం. మునుపటి వారం మన రామకృష్ణుడి బాలసారిలో జరిగిన సంఘటన చెప్పుకున్నాం కదా. ఇవాళ తన బాల్యంలో జరిగిన ఒక చిలిపి సంఘటనని కథ రూపంలో విందాం. మొదలెడదామా మరి. అనగనగనగా రామకృష్ణుడికి 5వ ఏడు. 5వ ఏడు రాగానే ఆనాటి ఆచారాలు తెలుసు కదండి. ఆ ఆచారం ప్రకారం ఉపనయనం చేసి వేదాభ్యాసానికి పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఎక్కడో కాదండోయ్, ఆ వీధిలోనే ఒక గురువుగారు బడిలా పెడితే దానిలో రామకృష్ణుని చేర్పించారు. తనతో పాటు ఆ వీధి బడిలో తన వయసు గల పిల్లలందరూ కూడా వచ్చేవాళ్ళు. ఆ పిల్లలందరూ చదువు మీద శ్రద్ధ పెడితే రామకృష్ణ మాత్రం చదువుతో పాటు లోక వ్యవహారాల మీద కూడా దృష్టి పెడుతుండేవాడు. ఏమైతేనేం, గురువుగారు చెప్పే వేదాభ్యాసం, సంస్కృతం, తెలుగు భాషలకి అన్నిట్లోనూ రామకృష్ణ ఏకసంతాగ్రహి. ఆయన ఒక్కసారి బోధిస్తే చాలండోయ్, మరో నిమిషంలో తూచా తప్పకుండా అప్పగిచ్చేసేవాడు. అందుచేత రామకృష్ణుడు ఎన్ని కొంటె కోణంగి పనులు చేసినా పాపం గురువుగారు పెద్దగా మందలిచ్చేవారు కాదు. చిన్నపిల్లాడని సరదాగా చూసేవారు. ఇప్పుడు ఈ గురువుగారి సంగతి ఏంటో చూద్దాం. ఆ గురువుగారికి పాపం భార్య పోయి చాలా కాలం అయిందండి. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఆయనదేమో భారీ కాయం, వికార రూపం, బోడిగుండు. ఇవి చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవ్వరూ పాపం పిల్లల్ని ఇవ్వడానికి ముందుకొచ్చేవారు కాదు. ఇలాంటి సమయాల్లో పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఒక్కడే ఉండేవాడు. అందుచేత ఆయన తన ఇంటి వీధి అరుగు మీదే పిల్లలకి పాఠాలు చెబుతూ మధ్య మధ్యలో ఇంట్లోకి వెళ్ళి వంట పని చేస్తూ ఉండేవాడు. ఒకసారి పిల్లలందరినీ వేదపాఠాన్ని వెళ్ళవేయమని పురమాయించి గురువుగారు వంట పని కోసం అలా లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో ఒక విధవరాలు అటుగా వెళ్తోంది. పూర్వం మనకు తెలుసు కదండి, ఎవరైనా భర్త పోయిన ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి పాపం గుండు చేసేవారు. ఆ విధవరాల్ని చూస్తూ ఈ పిల్లలు ఆ సంగతి తెలియక బాల్య చాపల్యంతో "హే బొడుగుండి రోయ్" అంటూ అరుస్తూ గేలి చేశారు. మరందరూ చిన్నపిల్లలే కదా. ఇది విన్న గురువుగారు ఇంట్లో వంట పనుల్లో ఉన్న వెంటనే ఆపి వచ్చి ఆమెను గమనించి చప్పున పిల్లల్ని మందలిచ్చారు. "తప్పు నాయనా, బోడిగుండు అని అనకూడదలా. పాపం ఆవిడ భర్త పోయారు. భర్త పోయిన ఆడవాళ్ళని విధవ అంటారు మన భాషలో. అయినా మీరు పిల్లలు, అలా అనకూడదు" అని బోధించారు. ఇంతలో ఇది విన్న ఒక పిల్లాడు, "ఓహో, భర్త పోయిన ఆడవాళ్ళని విధవ అంటారా గురువుగారు?" అంటూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూసి, "అయితే గురువుగారు, భర్త పోయిన ఆడది విధవైతే మరి భార్య పోయిన బోడుగుండనేమనాలండి" అని అడిగాడు. "విధవా" చప్పున చెప్పాడు రామకృష్ణ. పైగా తోటి పిల్లలకి దాన్ని వివరిస్తూ, "విధవ స్త్రీలింగం అయితే విధవ పుల్లింగం కదా. విధవకి ఉదాహరణ మన గురువుగారేరా. పాపం భార్యని కోల్పోయి గుండు కొట్టించుకుని ఎప్పుడో విధవైపోయారుగా" అనేశాడు. పిల్లలందరూ గల్లు నవ్వారు. గురువుగారు నోరెళ్ళబెట్టి, "నాయనా లింగా, నీ ఉపమానంతో గురువుగారికే గుండు కొట్టావు కదరా" అని వాపోయారు ఆశ్చర్యంగా పాపం. ఇది ఇవాల్టి కథ. మరెన్నో కథలతో మీ ముందుంటాను. మీరు వినడానికి వస్తారు కదా. నమస్కారం.